ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. ఈరోజు వీడియో ద్వారా శ్రీవారి సేవ ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ శ్రీవారి సేవ అంటే ఏంటి, ఈ సేవ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ సేవ చేయడానికి ఏ వయసు నుంచి అనుమతిస్తున్నారు, సేవ చేస్తున్నప్పుడు ప్రతిరోజు స్వామి దర్శనం ఉంటుందా, సేవకులు ప్రత్యేక రూమ్ ఏమైనా ఇస్తారా, భోజన వసతి, టిఫిన్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి, డ్రెస్ కోడ్ ఏంటి, ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా, ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, సేవ చేస్తున్నప్పుడు సేవకులకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏమైనా ఎవరికి మనం ఇంటిమేట్ చేయాలి, సేవ టైమింగ్స్ ఏంటి, ఒకసారి సేవ చేస్తే మళ్ళీ సేవ చేయడానికి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం చాలామంది శ్రీవారి భక్తులకు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వివరంగా ఉంటుంది వీడియో. ఇక శ్రీవారి సేవ అంటే దీన్ని వాలంటీర్ సేవ అని కూడా మనం అనొచ్చండి. అంటే అచంచలమైన స్వామి మీద భక్తితో నమ్మకంతో ఆ తిరుమలలో 7 రోజుల పాటు సేవ చేయడానికి మనంతరం మనంగా వెళ్లే సేవని శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవ మనకి 7 రోజులు ఉంటుందండి. అదే సీనియర్ సేవ అయితే కనుక 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు కూడా ఉంటుందండి. మనకి కొత్తగా ప్రవేశపెట్టారు, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ప్రజెంట్ 7 రోజుల సేవ గురించి చెప్తున్నాను. ఈ శ్రీవారి సేవలో బుక్ చేసుకోవడానికి హిందూ అయి ఉండాలండి. ఫస్ట్ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు లోపు ఉన్న భక్తులు ఎవరైనా ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, హిందూ అయిన వాళ్ళు ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి అర్హులండి. సేవ ఎన్ని రోజులు ఉంటుందంటే 7 రోజులు ఉంటుంది. సేవ చేస్తున్నప్పుడు ప్రతిరోజు స్వామి దర్శనం ఉంటుందా అంటే ప్రతిరోజు స్వామి దర్శనం అనేది ఉండదండి. సేవ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మీకు స్వామి దర్శనం అనేది కల్పిస్తారు. ఈ సేవ ఇండివిజువల్గా అయినా మనం పాల్గొవచ్చు, లేదా గ్రూప్గా అయినా పాల్గొనవచ్చు అండి. గ్రూప్గా అయితే మినిమం 10 మంది నుంచి 15 మందిని ఒక గ్రూప్ కింద అంటారు. కాబట్టి 10 మందిలో మీ కుటుంబీకులు కానీ ఇతరులు కానీ మీ మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మనం గ్రూప్గా ఫామ్ అయ్యి సేవ చేయడానికి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తే మంచిదండి. అలా కాకుండా 10 మంది గ్రూప్ కదా అని చెప్పి మనం డిఫరెంట్గా ఉన్న వాళ్ళని మనం బుక్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి మనశ్శాంతి అన్నది ఉండదండి. ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూ ఉంటాము. కాబట్టి అంటే ఈ గ్రూప్ ఫార్మింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. ఇది నేను చెప్పే విషయం. అలాగే సేవ చేస్తున్న సేవకులకు ప్రత్యేకంగా ఏంటంటే రూమ్స్ అనేది ఇస్తారండి. సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని మనకి తిరుమలలో ఉంటాయి. సేవా సదన్ 1 అనేది మహిళలకు, ఆడవాళ్ళకి అలాట్ చేస్తారు. సేవా సదన్ 2 అనేది మనకి మగవాళ్ళకి ఇస్తారండి. దీంట్లో ఒక్కొక్క రూమ్లో సదన్లో మనకి దాదాపుగా 150 బెడ్స్ అనేది ఉంటాయండి. అంటే 75 కిందన, 75 పైన, అంటే ఒక మన హాస్టల్లో ఉన్న బెడ్లాగా మనకి ఉంటాయండి. దాదాపుగా 150. ఎవరి బెడ్ వాళ్ళదే. ప్రతిదానికి లాకర్ ఉంటుంది. మన వస్తువులు అందులో మనం భద్రపరచుకోవచ్చు. ఓకేనా. పెద్ద లాకర్స్ ఉంటాయండి. మనం తీసుకెళ్లిన వస్తువులు ఎంత పెద్దవైనా, బ్యాగులు ఎంత పెద్దవైనా అందులో పడతాయి. భోజనం ఎలా ఉంటుందంటే సేవా సదన్ వాళ్ళకి ఉచిత భోజనం ఉంటుందండి. టిఫిన్ అనేది సేవా సదన్ వాళ్ళకి విడిగా మనకి టిఫిన్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ టిఫిన్ కాస్ట్ కూడా ఏంటంటే దాదాపు ఒక 5 రూపీస్, 10 రూపీస్ అలా ఉంటుందండి. మీరు ఎక్కడైనా చేయొచ్చు, లేదా తరిగంబ, వెంగమాంబ అన్న సత్ర దగ్గర భోజనం అయినా చేయొచ్చండి. ఎక్కడ రిపోర్ట్ చేయాలి అంటే సేవా సదన్ దగ్గర మనకి రిపోర్ట్ చేయాలండి. సేవా సదన్ 2 దగ్గర మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ రిసిప్ట్ మీద వస్తుంది ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎన్నింటికి రిపోర్ట్ చేయాలండి. మనకి బుక్ చేసుకున్న డేట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ 27కి బుక్ చేసుకున్నారనుకోండి, 26కి బుక్ చేసుకున్నారనుకోండి, 1 డే బిఫోర్ ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల లోపల మనం రిపోర్ట్ చేయాలండి. ఒకవేళ 4 తర్వాత మీరు వస్తే కనుక అలా అలౌ చేయరు. 5ంటికి ట్రైనింగ్ క్లాస్ అనేది పెడతారండి. అంటే మీరు సేవా సదన్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఉండాలి అని మీకు నేర్పించడం జరుగుతుందండి. అంటే మీకు ప్రత్యేకించి వాళ్ళు నేర్పించేది ఏముండదండి. సేవ అంటే ఏంటంటే మన ఆత్మతో మనం మాట్లాడుకోవడాన్ని సేవగా మనం చెప్పొచ్చండి. అంటే ఎంతో వినయంగా, విధేయతగా ప్రతి ఒక్క భక్తులకి మనం స్వామికి సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులకి ప్రతి విషయాన్ని వివరంగా మనం చెప్పాలండి. వాళ్ళకి తెలియక అడుగుతారు, అది ఎక్కడ ఉందండి, ఇది ఎక్కడ ఉందండి, ఎలా వెళ్ళాలండి, ఎంత టైం పడుతుందండి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఈ పలానా చోట దొరుకుతుంది, ఈ రోడ్లో వెళ్ళండి, ఆ రోడ్లో వెళ్ళండి, ఇగోండి ఈ మంచినీళ్ళు తాగండి, ఈ టిఫిన్ చేయండి అని మనం వివరంగా ప్రతిదీ చెప్పాలి. ఆ చెప్పే గుణం అనేది స్వామి మీకు ప్రసాదిస్తాడు ఆ 7 రోజుల పాటు. కాబట్టి 7 రోజులు మీరు స్వామికి దగ్గరగా
ఇంటరాక్ట్ అవ్వడానికి భగవంతుడు మీకు కల్పించిన అవకాశం అనేది. ఇది చాలా గొప్ప అవకాశం. మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం అనేది మీకు దక్కదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. డ్రెస్ కోడ్ ఏంటంటే ఆడవాళ్ళు అయితే కనుక ఆరెంజ్ కలర్ శారీ అనేది కట్టుకోవాలండి. ఆ రెండు జతలు కానీ 3 జతలు కానీ మీరు తీసుకెళ్తే ఏంటంటే 7 రోజులకి సరిపోతాయండి. టీటీడీ నుంచి ఎటువంటి మనకి శారీస్ ఎవరు ఆరెంజ్ కలర్ శారీ అనేది మనం ఇంటి దగ్గరే మనం కొనుక్కొని నీట్గా మనం అవి ఇస్త్రీ చేసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా మగవాళ్ళు అయితే కనుక వైట్ ప్యాంటు షర్టు వేసుకుంటారండి, లేదా పంచా షర్ట్ వేసుకోవచ్చు, లేదా కుర్తా అంటే పంజాబ్ డ్రెస్ టైప్ ఉంటుంది కానీ కుర్తా, అవి మనం మగవాళ్ళైనా ధరిస్తారు. వైట్ అండ్ వైట్, మగవాళ్ళకి వైట్ డ్రెస్ కోడ్, ఆడవాళ్ళకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్. అయితే ఈ గ్రూప్ ఫార్మింగ్ అప్పుడు ఏంటంటే చాలా మందికి డౌట్ ఉందండి, గ్రూప్ ఫార్మింగ్ ఎలా అవ్వాలి అంటే కనుక గ్రూప్ ఫార్మింగ్లో కంప్లీట్గా ఆడవాళ్ళు ఉండొచ్చండి, అలాగే కంప్లీట్గా మగవాళ్ళు ఉండొచ్చు, లేదా కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అలా ఉండొచ్చండి. ఓకే, ఎవరికాలకి వసతి అనేది విడివిడిగా ఇస్తారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తారు. గ్రూప్కి మీకు వసతి అనేది ఎవరు ఆడవాళ్ళు సేవా సదనంలో ఆడవాళ్ళు వెళ్ళిపోతారండి. సదన్ 1లోకి 2లోకి మగవాళ్ళు వచ్చేస్తారండి. ఓకేనా, అంటే మీరు భార్యాభర్తలు వెళ్ళినా లేకపోతే మీ రిలేటివ్స్తో ఎవరు వెళ్ళినా సరే ఆడవాళ్ళు సపరేట్గా ఉంటారు, మగవాళ్ళు సపరేట్గా ఉంటారు. అది గమనించగలరు. సేవ చేస్తున్నప్పుడు మనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులకు, టీటీడీ అధికారులకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మెయిన్గా మన ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది మనం తీసుకెళ్ళాలి. అలాగే జెరాక్స్లో ఒక 5 కాపీలు దాకా తీసుకెళ్ళండి. ఎక్కడ ఎప్పుడు అడుగుతారో తెలియదు కాబట్టి 5 కాపీలను తీసుకెళ్ళాలి. ఈ జెరాక్స్ ఒరిజినల్ వాళ్ళు స్కాన్ చేసుకుని మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక 10 నిమిషాలు పావుగంటలో రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు స్కాప్ అంటే మెల్ల వేసుకునేది, అలాగే మనకు ఒక ఐడి కార్డు అనేది 7 రోజులకు సంబంధించిన ఒక ఐడి కార్డు అనేది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం సేవకు వెళ్తున్నప్పుడు ఈ రెండింటిని మనం ధరించి మన సేవలో పాల్గొంటాము. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే 5 గంటలకి మన సాయంకాలం 5 గంటలకి కంపల్సరీ ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుంది. ట్రైనింగ్ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ సేవ ఎన్ని రోజులు ఉంటుంది? 7 రోజులు ఉంటుందండి. ఈ 7 రోజులు మీకు డిఫరెంట్ ప్లేసుల్లో సేవ అనేది అలాట్ చేస్తూ ఉంటారండి. ప్రతిరోజు సాయంకాలం మనకి 7:30-8 టైంలో మనకి లక్కీ డ్రా తీస్తారండి. మనం వెళ్ళిన గ్రూప్లో అంటే ఇండివిజువల్గా వెళ్ళామా గ్రూప్లో వెళ్ళామా దాని ప్రకారం లక్కీ డ్రా తీస్తారు. తీసినప్పుడు మీ మొబైల్కి అనేది మెసేజ్ రూపంలో వస్తుంది. మీకు పలానా చోట రేపు సేవ అలాట్ అయింది, పలానా టైంకి మీరు రిపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం చూసుకోండి. ఒకవేళ నాకు మెసేజ్ రాలేదండి అంటే సేవా సదన్ 2లో మీకు డిస్ప్లే బోర్డు ఉంటుందండి. ఆ డిస్ప్లే బోర్డులో సాయంకాలం 7:30 నుంచి 8 వరకు మీకు ఆ సేవ డీటెయిల్స్ అనేది అక్కడ పెడతారు. ఓకే, ఆ సేవ మీరు ఎక్కడ పాల్గొనాలి అనేది కూడా అందులో డీటెయిల్ ఇస్తారు. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఎక్కడెక్కడ అలాట్ చేస్తారు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాధారణ సేవ ఫస్ట్ అండి. అదేంటంటే మనకి కళ్యాణకట్ట, క్యూ లైన్లోను, మాడ వీధుల్లోను, చెప్పుల స్టాండ్ దగ్గర అన్నప్రసాదం ఇవ్వడానికి, తాగునీటి మజ్జిగ ఇవ్వడానికి దానికి ఉపయోగిస్తారండి. వీళ్ళని సాధారణ సేవకుల కింద చెప్తారు. అలాగే రెండవది ఇది మన కాజు సేవ అండి. అంటే మనకి ఈ కాజు అంటే జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి స్వామి ప్రసాదాల్లోనూ స్వామికి ఇతర వాటికి ఉపయోగించే వాటికి ఈ కాజు కట్ చేయడానికి సేవకులను ఉపయోగిస్తారండి. ఎక్కువగా ఆడవాళ్ళని ఉపయోగిస్తారు. ఇది యాత్రి సదన్ 2లో ఉంటుందండి. ఇది ఈ సేవ కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఈ శుద్ధి చేసిన కాజుల్ని వాటిని ఇచ్చి కట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పోలంగి సేవ అండి. పోలంగి సేవ అనేది ఏంటంటే మనకి శ్రీవారి పూల తోటలు ఉంటాయి. అక్కడ పూల మొక్కలకు నీళ్లు పోయటము, శుద్ధి చేయటము, అలాగే పూలను సేకరించడము, అలాగే సేకరించిన పూలను మాలల కింద, దండల కింద కూర్చడము. ఓకేనా, స్వామికి ఇతర తిరుమలలో ఉన్న ఇతర ఆలయాల్లో ఉన్న దేవతామూర్తులకి ఈ పూలు అనేది ఇవ్వడానికి ఈ సేవకులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అన్నదాన సత్రంలో అండి. అన్నదాన సత్రంలో కంప్లీట్గా ఈ సేవకులను ఉపయోగిస్తారు. దాంట్లో ఏంటంటే కూరగాయలని శుద్ధి చేయటము, కూరగాయలను సేకరించడము, కూరగాయలను ముక్కల కింద తరగటము, అలాగే వడ్డనకి వేసే అరిటాకులకి ఈనెలు తీయటము, అరిటాకులను శుద్ధి చేయటము అంటే కడగటం, అలాగే మంచినీటిని గ్లాసులు పెట్టడము, మంచినీళ్ళు పోయటము, అన్నం వడ్డించడము, కూరలు వడ్డించడము, అలాగే పచ్చడి వడ్డించడము, ఇట్లా రకరకాల సేవలకి అన్నదాన సత్రాలు ఉపయోగిస్తారు. ఉండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వచ్చే భక్తులకి ఇలా 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 వెళ్ళండి, ఇలా వెళ్ళండి, రష్ ఉంది, ఇలా చూసుకోండి, ఇలా చూసుకోండి చూస్తుంటే దాన్ని జనరల్ సేవ అంటామండి. అంటే క్యూ లైన్లో కానీ లేకపోతే
కాంప్లెక్స్లో కానీ, కళ్యాణ కట్ట దగ్గర కానీ, గర్భగుడిలో కానీ అలా ఉంటుంది. ఓకే, అలాగే గర్భగుడి సేవ అండి. అంటే ఈ 7 రోజుల్లో లక్కీ డ్రాలో కనీసం ఒక రోజు 2 రోజులు మనకి గర్భగుడి సేవ అనేది ఎలాట్ అవుతుందండి. మీ అదృష్టం బట్టి 1 రోజు 2 రోజులు డిసైడ్ అవుతుంది. కాబట్టి మీ అదృష్టం ఎలా ఉందో దాని ప్రకారం చూసుకోండి. మీరు గ్రూప్ కింద ఫామ్ అయితే గ్రూప్లో ఒకరిని లీడర్ కింద అనుకుంటే వాళ్ళని సత్సంగానికి మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము పిలవటం జరుగుతుందండి. వీళ్ళకి ఏంటంటే గ్రూప్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఎలాగా మనం సేవ చేయాలి, భక్తులతో ఎలా మాట్లాడాలి అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దానికి సంబంధించిన మందులకు తీసుకెళ్ళి స్వామి సేవ చేసుకొని మరింత మందికి మీది మంచినీటి సేవ అండి. తాగునీటి సేవ అంటే భక్తులకి ఎప్పటికప్పుడు దాహార్తిని తీర్చడం కోసం ఈ సేవకులు మంచినీరు, మజ్జిగ ఇట్లా పట్టుకొని క్యూ లైన్లో కానీ, మాడవీధుల్లో కానీ ఎక్కడెక్కడ పడితే అక్కడ మనకి ఈ సేవకులు కనబడతారు. వీళ్ళు కంప్లీట్గా మంచినీటిని కానీ, మజ్జిగ కానీ, ఇతర కాఫీ, టీలు కానీ, పాలను కానీ సప్లై చేస్తూ ఉంటారండి. అలాగే గర్భగుడి సేవ అండి. ఇది అందరు భక్తులు ఎక్కువగా ఆలోచించేది గర్భగుడి సేవ కావాలి, గర్భగుడిలో నాకు సేవ కావాలి అనుకుంటుంటారు. స్వామి అనుగ్రహం ఉంటే మీరు ఎక్కడున్నా సరే గర్భగుడి సేవ అనేది పడుతుంది. 7 రోజుల్లో మీరు సేవ చేస్తున్నప్పుడు కంపల్సరీగా గర్భగుడి సేవ అనేది మీకు ఒక రోజు అనేది అలాట్ అవుతుందండి. ఓకే, మీ అదృష్టం బాగుంది ఇంకా ఉంటే కనుక 2వ రోజు 3వ రోజు కూడా మీకు గర్భగుడి సేవ ఉంటుంది. అది మీ అదృష్టం మీద ఆధారపడుతుంది. అంటే మీరు ఇండివిజువల్గా సేవకులో పాల్గొన్నా, గ్రూప్గా పాల్గొన్నా గ్రూప్ మొత్తానికి గర్భగుడి సేవ అనేది పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే జనరల్ సేవ అండి. ఈ జనరల్ సేవ ఏంటంటే అన్ని రకాల సేవలకి ఉపయోగిస్తారండి. ఈ 7 రోజులు ఈ రకరకాల సేవల్లో ఈ సేవకుల్ని ఇన్వాల్వ్ చేస్తారండి. స్వామితో డైరెక్ట్గా మనం మాట్లాడుకోవడం కోసం వచ్చిన మాకు అవకాశం అండి ఇది. దీనికి చదువుతో సంబంధం లేదు. సేవ చేయడం కోసం మనం మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ అనుకుని మనం సేవకి వెళ్తున్నాము. ఇంటి దగ్గర ఉన్న మన బాధలు ఇంటి దగ్గర పక్కన పెట్టి సేవ చేయడానికి 7 రోజులు మీరు వినియోగించుకుంటే మన బాధలు స్వామి డైరెక్ట్గా 7 రోజులు తెలుసుకుంటాడు. తెలుసుకొని మనకి ఏ విధంగా చేయాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన చేయగలుగుతాడు. కాబట్టి మరొక అవకాశం అనేది మీకు ఈ నెల జూలై 29వ తేదీ ఉదయం 11 గంటలకి ఈ శ్రీవారి సేవ కోట అనేది రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటు పరకామణి సేవ, నవనీత సేవ మనకి రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి 11 గంటలకి ఈ 3 రకాల సేవలు రిలీజ్ చేస్తున్నారు. అలాగే పోయిన నెల మనకి జూన్ నెలకు సంబంధించిన సేవా టికెట్స్ ఏంటంటే కేటగిరీ చేశారండి. మగవాళ్ళ సేవ, ఆడవాళ్ళ సేవ అని. అలాగే మిక్స్డ్ సేవ అంటే ఆడ మగ సేవ. అలాగే 45 years పైబడిన వాళ్ళకి సీనియర్ సేవకులు అనే ఒక కోటాని అంటే లీడర్ కింద అంటే సేవకులు ఏంటంటే మిగతా సేవకుల్ని పర్యవేక్షించడం ఇలా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించి మీరు సేవ చేయాలనుకుంటున్నారు అంటే 45+ వాళ్ళు అయితే కనుక మీరు సీనియర్ సేవలో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా లేదంటే నేను జూనియర్ సేవ కింద చేసుకుంటాను అన్నా సరే మీకు అభ్యంతరం లేదు. మీరు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అయితే కనుక జూనియర్ సేవ కింద కూడా చేసుకోవచ్చు. ఏ సేవ చేసినా మీకు చెప్పుల స్టాండ్లో పడినా, లేకపోతే మాడవీధుల్లో పడినా, లేకపోతే లడ్డు కౌంటర్ల దగ్గర పడినా, లేకపోతే అన్నదాన సత్రాల దగ్గర పడినా, ఏ రక సేవ చేసినా భగవంతుడు మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మీ సేవకులకి మీరు ఎలాగా, భక్తులకి మీరు ఎలాగా సేవ చేస్తున్నారు వాళ్ళకి చెప్పే సమాధానం మీద ఈ సేవ అనేది మీకు నమోదవుతుంది. అలాగే సేవ చేస్తున్నప్పుడు భక్తులతో మనం గొడవ పట్టడం కానీ, దురుసుగా ప్రవర్తించడం కానీ, దురుసుగా సమాధానం చెప్పడం కానీ చేయకూడదు. ఓకేనా. ఒకవేళ మనం దురుసుగా సమాధానం చెప్పి అక్కడ ఉన్న అధికారులతో కానీ, సిబ్బందితో కానీ, భక్తులతో కానీ ప్రవర్తించినట్లయితే కనుక అక్కడ ఆలయ సిబ్బంది, టీటీడీ అధికారులు మన ఆధార్ కార్డుని బ్లాక్ లిస్ట్ లో పెడతారండి. ఎటువంటి సేవలో మనం పాల్గొనకూడదు. అది మీరు గమనించగలరు. మనం సేవ చేయడానికి వెళ్ళాము, ఒకరితో గొడవ పడడానికి కాదు. కాబట్టి సేవ చేసే వాళ్ళు ఏంటంటే వినయంతో, విధేయతతో ఉండాలి. వివరంగా అవతరాలకి మనం చెప్పగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు మనం సేవా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాలి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకి ఈ సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఒకసారైనా ఈ సేవ చేసుకోవాల్సిందిగా నేను నా ఛానల్ తరపున కోరుతున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య. చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. సేవా సమయం రోజుకు 4 గంటల నుంచి 6 గంటలు ఉంటుందండి. 7 రోజులు చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య.